మార్వాడి గో బ్యాక్ అనే లొల్లి ఏమైతుంది? ఎటు దిక్కు నుంచి ఇంకెటు పోతుంది? ఏడ మాల్పు తీసుకుంటుంది? దీని వెనక ఎవరిని నడిపిస్తున్నారు అనే అనుమానాలు వచ్చినాయి తెలంగాణ జనాలకు. కానీ మార్వాడి గో బ్యాక్ అనే లొల్లి చిలికి చిలికి గాలివాన తీరుగా పెద్దగై ఓ సంఘం పెట్టుకునే కాడికొచ్చింది. ముందు ముందు పెద్ద లొల్లే అయ్యేటట్టు కొడుతున్నది. ఇప్పటివరకు మాట్లాడింది కూడా గత ఉన్నటువంటి సంఘాల తరపున మాట్లాడినాం. అట్లా కాకుండా ఈ ఉద్యమానికే ఒక సంస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘాన్ని ఈరోజు ప్రకటించడం కోసం వచ్చినాం. మన సంఘం పేరు తెలంగాణ బచావో మూవ్మెంట్. మామూలుగా అందరిని అడిగితే బచావో ఆర్మీ, బచావో టైగర్స్ వచ్చింది కదా, టైగర్స్ ఆర్మీ అంటే అది వేరే రూపు తీసుకుంటుందని శాంతియుత పద్ధతిలో ఈ ఉద్యమాన్ని మనం నడపాలి. అయిందా బాగా అయిందా అని రవితేజ డైలాగ్ చెప్పినట్టు బతకనికి వచ్చిన మార్వడోళ్లకు ఇప్పుడు బాగా అయ్యేటట్టు ఓ సంఘమే పుట్టుకొచ్చింది. ఏ ఊరుకు ఆ ఊరు, ఏ పట్టణానికి ఆ పట్టణంలో ఉండే మార్వాడి బాధితులంతా ఒక్క కాడికి చేరేటట్టు అయిందా? మరి లేకుంటేంది? ఎక్కడి నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చినోడు మన పొట్టల మీద కొడితే అంతటా ఊకుంటారు కావచ్చు గాని తెలంగాణోళ్ళు ఉరికిస్తారు. కష్టాల్లో ఉన్నవయ్యా అని దగ్గరకొస్తే డొక్కల్లా దాసుకుంటారు. తినే ముద్దను పంచుతారు గాని ఇక్కడికే వచ్చి ఇక్కడోళ్ళనే కొట్టి తెలంగాణోళ్ళనే కించపరిచేటానికి వస్తే ఎవడూకుంటాడు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి చెప్పినట్టు దోపిడీకొస్తే తిరగబెట్టి తరిమి కొడతాం, తిక్కరేగితే డొక్క చీల్చుతాం అనే తానికి అన్ని తీర్ల తయారైతున్నారు తెలంగాణ ఉద్యమకారులు. ఇక్కడ ఉద్యమం తెలంగాణ జనాన్ని కోడి రెక్కల కింది పిల్లల దాచినట్టు కాపాడుకుంటది. అందుకే తెలంగాణ బచావో మూవ్మెంట్ అనే సంఘాన్ని పెట్టింది. దానికి తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని నడిపిన పిడమర్తి రవి పెద్దరికం చేస్తున్నాడు. తానొక్కడే కాదు చాలా మంది గుంపైతున్నారు. ఇక ఇప్పుడు మా చెస్సి నాన్నలు 2000 తాగి పట్టరు అన్నారు. మళ్ళీ పైకి ఏం మాట్లాడుతున్నారంటే మేము సీఎం కలుస్తాము, మమ్మల్ని రక్షించాలని. కొట్టిందే వాళ్ళు. అంటే రేపు మనం ఏదైనా చేస్తే ఎంత పెద్ద ఎత్తున మన మీద మాట్లాడుతారో చూడండి. పెద్ద ఎత్తున కాదు, అసలు తెలంగాణ మాదే అని కూడా అంటారు. అంత అతికే తెలివుంటది. 2000 ఉంటే తాగి పంటలనే తానికి వానికి ఎంత ధైర్యం ఉండాలే? అందుకే ఇక్కడి బతుకులను శిథిలం చేసి ఇక్కడోళ్ళనే కించపరిచినట్టు మాట్లాడితే వాడు బయటోడైనా ఇంటోడైనా తొక్కి బట్టి నార తీసేటందుకే ఈ సంఘం పెట్టుకున్నా. ఇక్కడి వ్యాపారాలను రక్షించుకుంటాం అని అంటున్నారు. మరి చూడాలే ఎంత దూరం పోతుందో ఈ మార్వాడి గో బ్యాక్ లొల్లి.